హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కేటీఆర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మీరు కనుక ఏపీలో ఉంటే మీకు శుభవార్త అని చెప్పుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్లోని మహిళా మనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేంటి అంటే ఉచిత కుట్టు మిషన్ పథకం. 2014-19 తెదేపా హయాంలో ఉన్నటువంటి ఆదరణ పథకాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఆదరణ 2.0గా ఒక పథకాన్ని తీసుకురావడం జరుగుతూ ఉందండి. అయితే దీంట్లో మన మహిళలకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఉచిత కుట్టు మిషన్ల పథకం అండి. 2014-19 టైంలో కూడా ఈ పథకం లాంచ్ చేయడం జరిగింది. చాలామంది బెనిఫిషరీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పథకం ప్రకారం ఇదేంటి అంటే మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అలాగే ఓసీలు, బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అలాగే ఓసీలో ఉన్నటువంటి ఈబీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో కాపు, కమ్మ అలాగే ఇలాంటి తెగలు ఉన్నాయి కదా సార్, ఇలాంటి తెగలకు సంబంధించి బ్రాహ్మణ, క్షత్రియ ఇలాంటి తెగలకు సంబంధించి కూడా అవకాశం కల్పిస్తూ ఆదరణ 2.0ని రూపకల్పన చేయడం జరిగింది. మనకి ఈ నెలలోనే 2024-25 ఆర్థిక సంవత్సరం సంబంధించి నిధులు విడుదల చేసి ఈ సంవత్సరంలోనే మనకి ఈ నెలలోనే ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ అప్లికేషన్స్ అనేది మీకు దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. త్వరలో మనకి ఆన్లైన్ సిస్టంలో కూడా అలాగే మీరు పబ్లిక్ పోర్టల్లో కూడా అప్లై చేయడానికి ఛాన్స్ వస్తుంది. నేను మరలా మీకు ఆ వీడియోలో తెలియజేస్తాను. మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అలాగే ఓసీలో ఉన్నటువంటి పేద మహిళల కోసం వారికి శిక్షణ కల్పించి అలాగే శిక్షణ అనంతరం వారికి కుట్టు మిషన్ ఫ్రీగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే దీనికి ఎవరెవరు అర్హులు, అలాగే ట్రైనింగ్ ఎలా ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎన్ని రోజులు ఇస్తారు అనేది కూడా చెప్తున్నాను. పూర్తిగా చూడండి. 18 సంవత్సరాల పైబడిన మహిళలకి మన రాష్ట్రంలో నివసిస్తున్నట్లయితే తెల్ల రేషన్ కార్డు కలిగి 18 సంవత్సరాల పైనటువంటి మహిళలకి ఈ పథకానికి అర్హులండి. అయితే దీనికి అప్లై చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. అయితే మొదటి విడతగా మన రాష్ట్రంలో 26 జిల్లాల పరిధిలో మనకి ప్రస్తుతానికి 60 నియోజకవర్గాలకు మాత్రమే ఈ ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా 60 నియోజకవర్గాలని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ 60 నియోజకవర్గాల్లో ట్రైనింగ్స్ అలాగే కుట్టు మిషన్ ఉచిత పంపిణీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా నియోజకవర్గాలకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి మరో 60 నియోజకవర్గాలకి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఆ తరువాత మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఈ పథకాన్ని పూర్తిగా అప్లై చేయడం జరుగుతుంది. అయితే రాష్ట్రమంతా ఒకే దశలో అప్లికేషన్ స్టార్ట్ చేస్తే ఇదంతా కూడా కంప్లీట్ అవ్వదనే ఆలోచనతో విడతల వారీగా ఈ పథకాన్ని కాన్స్టిట్యుయెన్సీస్ వైజ్గా డివైడ్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. అయితే ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి మన అవకాశాన్ని బట్టి 45 రోజుల నుండి 90 రోజుల వరకు ఈ ట్రైనింగ్ ఉంటుంది. 45 డేస్ నుండి 90 డేస్ వరకు ఈ ట్రైనింగ్ ఉండడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో పూర్తిగా మీకు ఇదివరకు ట్రైనింగ్ సెంటర్స్ అనేవి జిల్లా స్థాయిలో ఉండేవి. అలాంటిది నియోజకవర్గానికి 5 నుండి 6 సెంటర్లు ఉండేలా అధికారులు ఆల్రెడీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 40% వరకు ట్రైనింగ్ సెంటర్లను కూడా చూడటం జరిగింది. అయితే నాకు తెలిసినంత వరకు మండలానికి 1 లేదా 2 ట్రైనింగ్ సెంటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక నియోజకవర్గ పరిధిలో ఒక్కో మండలానికి ఒక్కో ట్రైనింగ్ సెంటర్ నుండి 2 ట్రైనింగ్ సెంటర్లు కూడా రావడానికి అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గంలో 2000 నుండి 3000 మంది అర్హులను గుర్తించి వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఫ్రీగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో కండిషన్ ఉంటుందండి. అదేంటంటే మీరు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత మినిమంగా 70% అటెండెన్స్ ఉండాలండి. 10 రోజులు ట్రైనింగ్ అనుకుంటే మీరు 7 రోజుల పాటు ఖచ్చితంగా ట్రైనింగ్కి వెళ్ళి ఉండాలి. 70% అటెండెన్స్ ఉన్న వారికి మాత్రమే కుట్టు మిషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఒక కండిషన్ ఉంటుందండి. అయితే 2014-2019 మధ్య టీడీపీ గవర్నమెంట్లో ఆదరణ పథకం అనేది ఆల్రెడీ జరిగింది. అయితే దాంట్లో కొన్ని లోటుపాట్లను ప్రభుత్వం గుర్తించి ఆదరణ 2.0 పథకంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకొని మరి ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క
మహిళ దీనికి అర్హులేనండి. అప్లై చేసుకోవచ్చు. అయితే బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి వారు అర్హులను గుర్తించి నిజంగా పేద మహిళలను గుర్తించి వారికి ఈ టూల్ కిట్ అందించడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి ఈ ఆదరణ 2.0 పథకంలో 1,00,000 మందికి పైగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ముందుకెళ్తా ఉంది. మీ ఇంట్లో గనక 18 సంవత్సరాల పైబడిన మహిళలు ఉన్నట్లయితే మీరు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోండి. అర్హుల జాబితాను ప్రదర్శించి వీరికి ట్రైనింగ్ ఇచ్చి మరి కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కుటుంబానికి ఆర్థిక భరోసాగా ఉంటుంది. వారికంటూ ఒక ట్రైనింగ్ ఇచ్చి వారిని ఒక ఉపాధి క్రియేట్ చేసుకునేలా ఈ పథకం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఏపీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఈ పథకానికి అప్లై చేసుకోండి. అలాగే ఈ పథకానికి సంబంధించి మరొక వీడియో కూడా చేస్తానండి. ఆ పథకం జరుగుతున్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా నేను చెప్పడం జరుగుతుంది. అయితే ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏంటి ఆ ట్రైనింగ్ సెంటర్స్ కూడా మీకు ఈ వీడియోలో మరొక వీడియో చేస్తాను. అయితే గెట్ రెడీ అండి. ఈ పథకానికి సంబంధించి మీరు ఈలోగా క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డు, ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ ఫోను ఈ 3 రెడీగా పెట్టుకోండి. మీకు ఎప్పుడు ఏ క్షణమైనా ఈ అప్లికేషన్స్ రిలీజ్ కావచ్చు. మేబీ ఈ నెల 8వ తారీఖు నుంచే అప్లికేషన్స్ రిలీజ్ అవుతాయని ఒక సమాచారం అయితే ఉంది. కాబట్టి ఎవరైనా సరే కుట్టు మిషన్ల పథకంలో ఇంట్రెస్ట్‌గా ఉంటే ఇప్పుడే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్‌ని రెడీ చేసి పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నానండి. నేను మీ కేటీఆర్ అండి. కేటీఆర్ తెలుగు టెక్ ఛానల్‌ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుతూ మీ కేటీఆర్. నమస్తే అండి.